ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు పాండవులు శకుని చేతిలో మలిద్యూతంలో ఓడింపబడి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి బయలుదేరుతున్నారు అని తెలుసుకున్నాం. వారు బయలుదేరే సందర్భంలో విదురుడు పాండవులను ఆశీర్వదిస్తూ, మీకు పంచభూతాలు సాయంగా ఉంటాయి, ఆ నారద మునీంద్రుడు మిమ్మలను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు అని పలికాడు. అప్పుడు నారద మహర్షి సభలో అందరూ వింటూ ఉండగా, ఇప్పటి నుండి 14వ సంవత్సరంలో కౌరవ పాండవుల మధ్య మహాసంగ్రామం జరుగుతుంది. ఆ మహాసంగ్రామంలో పాండవులు భీమార్జునుల బలాధిక్యం చేత విజయం సాధించబోతారు. అప్పుడు ధర్మరాజు చక్రవర్తి అయి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి సమస్త భూమండలంలో ధర్మాన్ని స్థాపిస్తాడు అని పలికాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుడిని దగ్గరకు పిలిచి పాండవులు ఎలా బయలుదేరారు అని తెలుసుకోగోరాడు. అందుకు బదులుగా విదురుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. హస్తినాపుర ప్రజలంతా దుఃఖంలో మునిగి ఉండగా ధర్మరాజు పద్మం వంటి తన ముఖాన్ని గుడ్డ కొంగుతో కప్పుకుని వెళ్ళాడు. మహాబలవంతుడైన భీముడు భయంకరమైన తన చేతులు 2 పెద్దగా చాచి నడిచాడు. అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్ళాడు. నకులుడు దుమ్ము నిండిన శరీరంతో నడిచాడు. సహదేవుడు సిగ్గుతో ముఖం వంచుకొని అన్నల వెంట వెళ్ళాడు. ద్రౌపది విరబోసుకున్న వెంట్రుకల భారం వేలాడుతూ ఉండగా ప్రయాణం సాగించింది. ధౌమ్యుడు రుద్ర, యమ సంబంధిత మంత్రాలతో సామగానం చేస్తూ ముందుకు నడిచాడు. ఇలా విదురుడు చెబుతూ ఉండగా, వారు ఆ విధంగా ఎందుకు వెళ్ళారు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు విదురుడు, నీ కుమారులు చేసిన మోసం చేత రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు తన కోపపు చూపుల వల్ల జనం దహించబడతారేమో అన్న భయంతో తన దృష్టిని తప్పించి ముఖానికి గుడ్డ కప్పుకొని వడివడిగా వెళ్ళాడు. భీమసేనుడు యుద్ధంలో తన బాహుబల గర్వాన్ని ప్రకాశింపచేసే అవకాశాన్ని పొందాను అన్నట్లుగా చేతులు విశాలంగా చాచి శత్రువులకు భయం కలిగించేవాడై వెళ్ళాడు. గొప్పవాడైన అర్జునుడు ఇసుక చల్లుతూ ఇంతకంటే ఎక్కువగా బాణాలు వేసి శత్రువుల్ని సంహరిస్తానని నిర్లక్ష్యంగా నడిచాడు. తన అందమైన రూపాన్ని చూచి ప్రజలు దుఃఖించకుండా ఉండాలని దుమ్ము చేత కప్పబడిన శరీరం కలవాడై నకులుడు వెళ్ళాడు. తన దీనమైన ముఖాన్ని చూసిన వారికి కీడు కలుగుతుంది అని భయపడి సహదేవుడు ముఖం వంచుకుని వెళ్ళాడు. ఇక ద్రౌపది తడిసిన బట్టలు కట్టుకొని వెంట్రుకలు విరబోసుకొని దుఃఖిస్తూ తనలానే కౌరవుల భార్యలు తమ భర్తలు, పుత్రులు, బంధువులు మహాయుద్ధంలో మరణించగా ఈ విధంగానే నడిచి వెళ్ళవలసి ఉంటుంది అని సూచనగా ఆ విధంగా నడిచింది. ఇక మహాభారత యుద్ధంలో మరణించే కౌరవ వీరుల పరలోక క్రియలు సూచించి ఆ క్రియలు పూర్తిగా తెలిసినవాడు, ఆలోచనాపరుడు అయిన ధౌమ్యుడు రుద్ర, యమ సంబంధించిన సామాన్ని పెద్దగా గానం చేస్తూ వెళ్ళాడు అని పలికాడు. ఈ మాటలు వినగానే ధృతరాష్ట్రుడు, పాండవులు యుద్ధవీరులు, శత్రువులను జయించిన వారు, గొప్ప మనసు కలవారు, ఉత్తములు, వారితో వైరం ధర్మం ప్రకారం తగనిది, అది వంశనాశనానికి కారణం అవుతుంది అని భయపడుతూ దుఃఖిస్తూ పడిపోయాడు. ఇక్కడ మహారాజు అయిన ధృతరాష్ట్రుడు మనసులో పాండవులకు కీడు చేయాలనే సంకల్పం కలిగిన వాడే. కానీ పాండవుల యొక్క ధర్మ ప్రవర్తనకు తన కుమారుల యొక్క అధర్మ ప్రవర్తనకు తేడా తెలిసినవాడు. అందుచేత ధర్మాన్ని ఎప్పుడూ అధర్మం జయించలేదు అనే విషయం గ్రహించినవాడు కావడం చేత తన కుమారులకు కీడు కలుగుతుందో ఏమో అని దుఃఖిస్తున్నాడు. కానీ ధర్మపరులైన పాండవులకు కీడు చేయటం తగదు అని మాత్రం దుఃఖించడం లేదు. పాండవులు స్వయానా తన తమ్ముని కుమారులు, తన వంశంలోని వారు అయినా తనకున్న పుత్ర వ్యామోహంతో వారికి కీడు చేయాలని తలపెడుతున్నాడు. అంతేకాని తన కుమారుల యొక్క అధర్మ ప్రవర్తనను సరిచేసే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజును సమీపించి, చంద్రవంశంలో పుట్టిన మహారాజా, ఆహ్లాదకరమైన చంద్రుడి వంశంలో జన్మించి నీ కుమారుల క్రూరమైన పనులను ప్రోత్సహిస్తున్నావా? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి మహాత్ములు వద్దు అన్నా వినకుండా కర్ణుడు, శకుని,
దుర్యోధనుడు వంటి నీచుల మాటలు విని నీవు పాండవులకు అపకారం చేశావు. గొప్ప యోధులతో వైరం తెచ్చుకున్నావు. ఇప్పటికైనా పాండవులను పిలిపించి వారి సంపదలు వారికి అప్పగించు అని పలుకగా ఆ మాటలు విని కూడా ధృతరాష్ట్రుడు వినని విధంగా ఊరకుండిపోయాడు. ధృతరాష్ట్రుని యొక్క ద్వంద్వ ప్రవర్తనకు ఇది ఒక సూచన. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎన్ని అధర్మాలు చేసినా తన కుమారులకు ఎటువంటి కీడు కలగకూడదు. తన తమ్ముని కుమారులు అయిన పాండవులు ఎటువంటి రాజ్య సంపదలు, గౌరవ మర్యాదలు పొందకూడదు. కేవలం తన కుమారుడైన దుర్యోధనుడు మాత్రమే అధర్మాన్ని ఆశ్రయించి అయినా సంపదలను, కీర్తిని పొందాలని కోరుకుంటున్నాడు. కానీ అధర్మం వల్ల సంపాదించగలిగినది పాపము, అపకీర్తి మాత్రమే. ఓం నమో భగవతే వాసుదేవాయ.